లైనింగ్ బ్లౌజ్ కట్ చేసాం కదండి, ఆ కట్ చేసిన దాన్ని నేను మీకు ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది మనకి పైపింగ్కి క్లాత్ ప్లస్ పైపింగ్ థ్రెడ్, ఈ రెండింటిని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ మొత్తం అన్ని బాడీ పార్ట్లు అన్ని జాయింట్ వేసుకుంటామండి. ఫస్ట్ మీకు 1 బై 1 మీకు నీట్గా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, తర్వాత ఫ్రంట్ ఇవి జాయిన్ చేసుకోవాలి. అయితే హ్యాండ్స్ అయితే మనం పైపింగ్ కుట్టిన తర్వాత జాయిన్ చేసుకున్నాము. దీంతో ఇప్పుడు మనకి హ్యాండ్స్ అయితే జాయింట్ అవసరం లేదు. ఇది ఇంతవరకు బ్యాక్ను ఇది జాయిన్ చేస్తాం. మనం ఈ దీని మీద చూడాలి, ఇక్కడ చూడకూడదు అనమాట జాయింట్ వేసేటప్పుడు. ఇప్పుడు సైడ్స్ జాయింట్ వేసుకున్నాం. ఇవి రెండు మనకి ఇది ఉంది కాబట్టి దీన్ని ఇలా అడుగున వేసి జాయింట్ వేసుకోవచ్చు. అలా మనకి తిరగలు కనిపించింది అయితే దీని మీద క్లాత్ అనేది మనం దీని మీద మనకి డీస్ ముక్క అనేది దీంతో ఇలా గీసుకుంటే మీకు రివర్స్ అనేది రాదనమాట. అంటే కొన్ని రివర్స్ ఉన్నాయా అది కనిపించవు. అది మనకి కనుక్కోవడం కష్టమైనప్పుడు ఏం చేయాలంటే మనం కట్ చేసుకునేటప్పుడే మనకి తిరగలు ఎటుంది, మంచి సైడ్ ఎటుంది అన్నది చూసుకొని జాయింట్ ఇట్లా గీతలు వేసుకున్నాం అనుకోండి మనకు అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ఈ రెండు మనకి ఏంటంటే ఈ వర్క్దే కాబట్టి నాకు ఈజీ అనమాట. ఒకదాని మీద ఒకటి వేసేసి దీన్ని కూడా ఇప్పుడు ఇది ఇలా క్రాస్ కట్ చేసాం కదా, ఇలా మనం ఇలా పడితే ఇలా వేయకూడదు. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఇది మనకి స్ట్రైటే ఉంది కాబట్టి కిందని బేస్ చేసుకోండి. ఈ కింద బేస్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి క్రాస్ పెట్టాం కదా, ఇది మనకి కుట్టేటప్పుడు ఏమనిపించదు. ఇలా పెట్టినా చూడండి, ఇలా పెట్టినా మనకు ఒకలాగే అనిపిస్తుంది. కానీ అలా కాదు, ఇది మనకి ఏంటంటే ఈ గ్యాప్ అనేది మనకి కరెక్ట్గా కనిపించాలి అంటే ఇది చూసారా. ఇప్పుడు ఇక్కడ మనం 1/4 ఇంచ్ వదులుకున్నాం, ఇక్కడ ఇంచు వదులుకున్నాం కదా, ఈ 2 ఇంచులు కదా, అది మనకి క్రాస్ అనేది ఈజీగా కనిపిస్తుంది చూసారా. ఇప్పుడు దీన్ని తిప్పుకోండి. మనం కింద స్ట్రైట్గా కట్ చేసుకుంటాం కదా లైన్, ఆ లైన్నే మనం పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ తక్కువ వచ్చింది, ఇక్కడ మనకి ఎక్కువ వచ్చింది. అంటే మనకి ఈ క్రాస్ అనేది ఈ క్రాస్ పీస్ మనకి ఇలా వేసుకున్నాం కాబట్టి, అదే మనం ఎలా పడితే అలా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి మనకి షేప్ అనేది అవుట్ అయిపోయింది. చూడడానికి కూడా బ్లౌజ్ లుక్ అనిపించదు. అంటే అదేమో స్ట్రైట్ ఉండి ఇదేమో క్రాస్ ఉండి బాగుండదు అనమాట. అందుకని మనం ఎప్పుడైనా సరే కింద బేస్ని కరెక్ట్గా స్ట్రైట్గా ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కలిపి జాయింట్ వేసుకోండి. అప్పుడు మీకు ఈ పార్ట్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు మీకు ఇది చూపిస్తా చూడండి. ఇది ఇప్పుడు ఈ లైన్స్ కూడా చూసారా, కరెక్ట్గా మనకి ఈ చెట్లు అనేవి లైన్గా ఉన్నాయి. అదే మనం క్రాస్ అలా ఇలా పెట్టామనుకోండి ఈ చెట్లు అనేవి మనకి స్ట్రైట్ ఉండవు. బ్యాక్ పార్ట్కి చూడండి, బ్యాక్ పార్ట్కి కూడా మనకి ఈ లైన్ అనేది స్ట్రైట్గానే ఉంది. ఇప్పుడు దీనికి చూడండి, దీనికి లైన్గానే ఉంది. ఇవి మనం చాలా ఇంపార్టెంట్ అనమాట, చూసుకోవాల్సింది ఇంపార్టెంట్. ఇది ఫ్రంట్ కూడా చూసారా, ఇది కూడా మనకి స్ట్రైట్గానే వచ్చింది అదనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు నేను దీన్ని కూడా జాయింట్ చేసుకుంటాను. చూడండి, ఈ కింద బేస్ చేసుకోండి, ఇది కింద బేస్ చేసుకొని దీన్ని ఇలా తిప్పేసుకొని తక్కువ అయితే అదే మనం ఇది జరుపుకున్నట్టయితే ఇది ఇలా అన్నప్పుడు ఇక్కడికి ఎక్కువ ఉంటుంది కదా క్లాత్. మనం ఇలా జరుపుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్లెయిన్ ఎక్కువ వస్తుంది, ఇక్కడ వర్క్ ఎక్కువ వస్తుంది. దానికోసం అని చెప్పి నేను ఇక్కడ ముక్క వేయడానికి పెట్టుకున్నాను అనమాట. చిన్న ముక్కలే పడతాయి, పెద్ద ముక్కలే పడవు.
ఇప్పుడు అక్కడ కూడా ప్లైనే ఉంది కాబట్టి మనకి ఈ వర్క్ వస్తే గుచ్చుకుంటుంది కొంచెం చంక దగ్గర అనుకుంటాం కాబట్టి వర్క్ రాకోకుండా నేను వేస్తున్నాను. ప్లైన్ ఉంటే కొంచెం చంక కింద ఇరిటేషన్ లేకుండా ఉంటుంది అనమాట. ఈ వర్క్ అనేది మనకి లోపలికి చంకలోకి వచ్చేసింది అనుకోండి చిరాకు వస్తూ ఉంటుంది అనమాట. కుట్టు కూడా చక్కగా నీట్గా వేసుకోండి. వేసుకుంటే చూడడానికి కూడా బ్లౌజ్ అనేది అందంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం పైపింగ్ వేయాలన్నాం కదా, దీనికి పైపింగ్ క్లాత్ మనం రెడీ చేసుకుందాం. ఇవి అయిపోయింది, ఇది పక్కకు పెట్టేసేద్దాము. మళ్ళీ అది కుట్టేటప్పుడు చెప్తాను. ఇప్పుడు మనకి హ్యాండ్స్ అయిపోయిన తర్వాత క్యాట్ పార్ట్ కుట్టాలి అనమాట. ఇప్పుడు మనం ఈ పైపింగ్ క్లాత్ కోసం అని చెప్పేసి సాటిన్ క్లాత్ తీసుకున్నాం. దీనికి లుక్ రావడం కోసం అని నేను చేస్తున్నాను. ఈ పైపింగ్లు కూడా మన క్లాతులు అనేవి మనకి ఆపట్టు క్లాత్ లేకపోతే వేరే క్లాతులు అయిన కుట్టినవి ఉంటాయి కదండి, ఎక్కువ శాతం అవి వాడుకోవచ్చు. అవి లేవు అనుకున్నప్పుడు మనం కొనుక్కోవచ్చు. ఇప్పుడు నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి నేనైతే కొనుక్కు రాలేదు. ఇప్పుడు చూడండి, ఇది మనం వేసేటప్పుడు జాయింట్ ఇలా వేయొద్దు. ఇప్పుడు ఈ కోణానికి కింది కోణం జాయింట్ చేసుకొని ఇలాగా ఒక గుట్ట వేద్దాం. స్ట్రైట్గా వేసామనుకోండి, అదేంటంటే మనకి దారం అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది, ఆ కుట్టు కనిపిస్తుంటుంది. క్రాస్లో ఉంటే ఏంటంటే కుట్టు ఎక్కువ కనిపించడానికి మనకి ఆస్కారం ఉండదన్నమాట. ఇది చూసారా, ఇలా జాయింట్ వేసుకోవాలి. మళ్ళీ తోటి ఒక గీత గీసేసుకోండి. ఇప్పుడు ఇలా కుట్టేసాను కదా, మళ్ళీ ఇటు తిప్పుకుంటాను అనమాట. నేనైతే ఇలా కుడతా, మర్చిపోకుండా దీన్ని ఇలా వేస్తాను అనమాట. వేసినప్పుడు నాకు తిరగలనేది రాదు. ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసినా మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే తిరగలు రాదనమాట, కుట్టేసాం కదా. ఇప్పుడు మన చేతులు జాయింట్ చేసుకున్నాం. ఇదిగోండి, మనకు కుట్టు ఎక్కడైతే వేసామో మనకి దారం అనేది ఎక్కడ కనిపిస్తుంది, ఆ దారం మీదనే మనం కుట్టేసామనుకోండి, అసలు రెండు పైనది కిందది కూడా మనకి నీట్గా వస్తుంది అనమాట. దారం మీదనే వేయండి. మనకి థ్రెడ్ ఎక్కడి నుంచి అయితే కుట్టామో అది మనకి దారం కుట్ట అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, దాని మీదే వేయండి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు దీన్ని చేతితోటి ఇలా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీన్ని ఇంకా చుట్టూ కూడా వేసుకొచ్చేసేయండి. ఇంకా అయిపోతుంది అనమాట. హ్యాండ్ అనేది మనకు పూర్తయ్యండి.
ఇక్కడ ఒక టక్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఒకటి, మళ్ళీ మనకి చంకలోతు దగ్గర, ఫ్రంట్ చంకలోతు దగ్గర ఒకటి, మళ్ళీ షోల్డర్ పైన ఒకటి. ఇవి టక్స్ అనేవి ఖచ్చితంగా పెట్టుకోండి, ఎందుకంటే మనకి కుట్టుకి కుట్టేటప్పుడు మనకు అవసరం. అది ఫ్రంట్ వచ్చేది మనకు కుర్తుంటుంది, ఇది షోల్డర్ మీద మనకి కుట్టు మీద కుర్తు వస్తుంది, ఇది వచ్చేసి చంక దగ్గర కుట్టేసేది. ఇప్పుడు చూసారా, ఇది హ్యాండ్ ఒకటి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కుడదాం. అయిపోయింది చూసారా, ఇది 2 హ్యాండ్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కుట్టుకుందాం. బ్యాక్ పార్ట్కి ఏంటి, ఫస్ట్ డాట్స్ వేసుకోవాలి. డాట్స్ మనం ఎంత 4 ఇంచుల వరకు వేసుకోమని చెప్పాం కదా, చూడండి డాట్స్ అనేది నేను వేసేసుకుంటాను. ఈ డాట్స్ మర్చిపోకండి, మర్చిపోతే ఏమవుతుందంటే ఒక కళ్ళు వెడల్పు ఒక పల్లి వెళ్ళి ఒక వెళ్ళి ఎక్కువ ఒక వెళ్ళి తక్కువ రావచ్చు. సారీ అండి, మాట్లాడబడుతుంది. చూసారా, ఇప్పుడు దీనికి లైనింగ్ క్లాత్ మనం చేతి పని కోసమని వేసుకున్నాం. ఒక ఇంచున్న పీస్ అయితే సరిపోతుందండి, చక్కగా మలిచి కుట్టుకొని మనం దాని మీద నుంచి కుట్టుకోవచ్చు. నేను ప్రతి చోట దారాలు కట్ చేస్తున్నాను, ప్లస్ ఈ కుట్టు వచ్చినప్పుడు దీన్ని ఇలా అనొద్దండి, దీన్ని ఇలా పెట్టి కుడితే అక్కడ నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇలా ఒక గోరుతో ఇలా గీరామనుకోండి, చూడండి వెనక వైపు చూస్తే సమానంగా అనిపిస్తుంది అనమాట చూడడానికి. ఇప్పుడు ఒక పక్క మలిచి కుట్టేసుకుందాం. మళ్ళీ పాదం మందం ఖర్చు పెట్టుకొని ఇది కుట్టు అనేది డాటు ఇటు పక్కకి వెళ్ళిపోవాలండి, నడుము సైడ్కి వెళ్ళిపోవాలి, వీపుకి వెళ్ళి ఉండొద్దు. నడుము సైడ్కి వేసుకుంటే ఫిట్టింగ్ అనేది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా మనకి చూడడానికి నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఇటు పక్కకి అనుకొని ఒక కుట్టు ఇక్కడ ఒక డాట్ పెట్టి కుచ్చు పెట్టుకున్నాను అనుకోండి, చూడడానికి అది మేడ రౌండ్ తిరిగినప్పుడు బాగుంటుంది. అది చూసారా, ఒక కుట్టు పైన ప్రెస్ కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ మనం చేతి పని చేసుకున్నాక విప్పుకునేటట్టు లూజ్ కుట్టు వేసుకోండి. మిషన్కి మీకు ఒకవేళ లూజ్ కుట్టు వచ్చేది ఉందనుకోండి, లూజ్ కుట్టు ఇలా సెంటర్ పాయింట్లో వేసుకున్నారనుకోండి, చేతి పని చేసుకున్నాక దాన్ని కూడా తీసుకోవచ్చు అనమాట.
చూస్తారు కదా. ఇప్పుడు మనకి చేతులు కూడా అయిపోయింది, అదే బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వాటిని జాయిన్ చేద్దాం ముక్కలు. రిక్కు లాక్కోండి ప్రతిసారి కంపల్సరీ. దీన్ని కూడా ఓవర్లాక్ చేసుకుందాం. దీన్ని ఓవర్లాక్ చేసి నేను ఐరన్ కూడా చేశాను అనమాట. ఇప్పుడు మనకు వేసుకున్నప్పుడు నీట్గా వస్తుంది, వేసుకున్నప్పుడు సెట్ చూడడానికి నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీనికి కూడా నడుముకి మనం దానికి ఎదర పట్టీలు ఉండవు కాబట్టి బ్యాక్ ఎలా వేసుకున్నామో దీనికి కూడా అలాగే కుట్టుకొని వేసుకోవాలి. ఇది కూడా మనకి షేప్ నడుముకెళ్ళే పెట్టుకోవాలి. కుట్టు అనేవి మనకి అటు ఇటు రెండు సమానంగా పెట్టుకోవాలి. ఒకెళ్ళి అటు ఒకెళ్ళి ఇటు అలా పెట్టుకుంటే జాకెట్ మనం చూసేటప్పుడు తిరగలు తీసి చూసినప్పుడు ఏంటంటే నీట్గా అనిపించదు అనమాట. అదే మనం అన్ని కుట్లు అనేవి కరెక్ట్గా వేసామనుకోండి చూడడానికి బాగుంటుంది. మళ్ళీ దీనికి కూడా నడుముకి లూజ్ కుట్టేసుకుందాం. చేతి పని చేసేసి దీన్ని కూడా తీసేయాలి.
ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్ ఉక్సులు లేవు కాబట్టి మనం బ్యాక్ పార్ట్కి ఉక్సులు కుట్టుకుందాం. ఉక్సులు కాజాలు ఓపెన్ చేద్దాం. చేసి ఇందాక నడుము కుట్టుకున్న పీస్ ఉంది కదండి, దాన్ని నేను దీనికి కూడా ఉక్స్ పట్టికి కూడా వేసేసుకుంటాను. కొంచెం లైనింగ్ అయినా ఏదైనా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి. కుట్టిన తర్వాత కట్ చేసుకుంటే తప్పేం లేదు. మనం కరెక్ట్గా తీసుకున్నామంటే ఒక్కొక్కసారి క్లాత్ అనేది తగ్గిపోద్ది. దీన్ని మనం ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దీన్ని లోపలికి అనేసి ఇలా కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. ఇటు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవచ్చు, ఇటు ఎక్స్ట్రా అనేది లోపలికి పెట్టేస్తే ఇలా నీట్గా వస్తుంది అనమాట. ఇది అయిపోయింది. కాజా పట్టి వేద్దాం. దీన్ని ఇలా డబల్ పెట్టుకోండి, ఎందుకంటే కాజా పట్టి కాబట్టి. లేదా మీరు లైనింగ్ మందం కావాలనుకున్నప్పుడు లైనింగ్ వేసుకోండి. దీన్ని చూడండి, మళ్ళీ దీన్ని ఎక్స్ట్రా పెట్టేసి మళ్ళీ దీన్ని లోపలికని మనం ఇందాక ఎలా అన్నామో ఇది కనపడకుండా వేళ్ళతోటి లోపలికి పెట్టేసి మళ్ళీ ఇప్పుడు దీన్ని కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక కుట్టు మధ్యలో వేసుకుంటే అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్లు రెండింటిని ఇలా పెట్టేసుకొని షోల్డర్లు జాయిన్ చేసుకున్నాం. ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ జాయిన్ చేసేద్దాం. షోల్డర్ కూడా ఓవర్లాక్ చేసేద్దాం. ఇప్పుడు మెడకి మనం పట్టి వేసుకోవాలంటే ఇది ఏంటంటే వీళ్ళకి బొందులు కావాలి కాబట్టి మనకి స్ట్రైట్ పీస్ తప్ప ఇది రాదనమాట. క్రాస్లో ఇది మనకి ఏంటంటే తిరగనప్పుడు దీన్ని ఇంకా స్ట్రైట్ పీస్ వేసుకోవాలి, మనకి దారి లేదు. లేదంటే సన్నగా కుట్టుకోవాలి దాన్ని. మనం క్రాస్ పీస్ కాకుండా అయితే స్ట్రైట్ పీస్ అయితే బాగుండేది. ఇది స్ట్రైట్ పీస్ రాదు. మ్యాక్సిమం ట్రై చేస్తాను క్రాస్ ముక్కలు జాయింట్ వేసుకునేలాగా. వస్తుందా రాదా చూద్దాం. ఈ కలరు ఏదే కలర్ వస్తుంది. స్ట్రైట్ పీసే చూడండి, చూద్దాం, ట్రై చేద్దాం వస్తుందా రాదా. చూసారా ఎంత సన్నగా కుట్టాను. ఇది వస్తుందా రాదా చూద్దాం, ట్రై చేద్దాం. స్ట్రైట్ అయితే నాకు మ్యాక్సిమం రాకపోవచ్చు, వస్తుందా రాదా చూద్దాం. ఒక్కొక్క క్లాత్ రాదండి, అస్సలు కదలదు. ఇప్పుడు మనం ఈ సూదికి మన మిషన్ సూది మొనపైన ఉంటాయి కదండి, దానికి ఒక 4 పేటల దారం ఎక్కించి ఇలా చివరిలో ముడేసుకొని దీన్ని ఇది వచ్చిందంటే అదృష్టమేనండి. అసలు రాదు నాకు తెలిసి. చూద్దాం లక్. వస్తుందండి. కాకపోతే ఇంత సన్నగా తీయాలంటే కొంచెం కష్టపడాలి, కొంచెం వెంటనే రాదు. దీనికి కొంచెం స్ట్రైట్ పీస్ కాబట్టి ఇంకా కొంచెం ఇబ్బంది పడుతుంది. మామూలుగా అయితేనే సన్నగా అంటే ఇబ్బంది పడుతుంది, కానీ ఇది స్ట్రైట్ పీస్ కాబట్టి దారాలు చిక్కుపోవడం రాకపోవడం చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. ఇట్లా మనం కొంచెం కొంచెంగా తీసుకున్నాం అనుకోండి, కొంచెం దాన్ని తీయడానికైనా దారం మనకి ఇబ్బంది అనేది ఉండదు. తెగిపోయింది. దీన్ని మనం
ఈ పిన్తో కూడా తీయొచ్చు. నాకు దాంతో ఎక్కువ వస్తుంది, దారం అది తెగిపోయింది కాబట్టి దీంతో ట్రై చేద్దాం. ఇందులో ఇంకేం రావట్లేదు. అయితే అక్కడ వేయలేదండి. ఇది హ్యాండ్, ఇంకోటి కూడా జాయిన్ చేసేస్తాం. కొత్తగా కుట్టే వాళ్ళు అయితే ఏం చేస్తారంటే షోల్డర్ మీద కరెక్ట్గా కుట్టు పెట్టుకొని వేసుకోండి. ఒక పక్క ఎక్కువ, ఒక పక్క తక్కువ వచ్చినా రెండు వైపులా సమానంగా రావాలన్నమాట కుట్టు అనేది. అర్థమైందా? ఇప్పుడు చూసుకొని వేసుకోండి. దీన్ని కూడా వాటర్ తీసుకోండి. ఇప్పుడు మనం జాయిన్ చేసేసుకుందాం, చేతులు జాయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం బొందు కుట్టుకున్నాము. ఇదేంటంటే క్రాస్ పీస్ లేదు మన దగ్గర, దానివల్ల స్ట్రైట్ పీస్నే మనం బొందు కుట్టుకుంటున్నాం. ఇది కొంచెం లావే వస్తుంది. మామూలుగా అయితే క్రాస్ పీస్ అయితే సన్నగా తీసుకోవచ్చు, కొద్దిగా ఇది లావే వస్తుంది అన్నమాట. చూసారా? ఇలా కుట్టుకొని కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా కుట్టేసుకొని తీసేసుకోవాలి.
స్ట్రైట్ కాబట్టి చాలా ఇబ్బంది పడుతుందండి, అయినా తప్పదు తీయాల్సిందే. చూసారు కదా ఎంత సన్నగా వచ్చిందో, ఎంత సన్నగా తీసుకోవాలి. కొంచెం కష్టమే కానీ సన్నగానే తీయాలి, అప్పుడే బ్లౌజ్కి థ్రెడ్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ ఇది ఒక్కటే వస్తుంది కాబట్టి బొందు నేను ఇంకొకటి కుట్టుకుంటామండి. చూసారా, 2 బొందులు నేను సన్నగా తీసేసుకున్నా. ఇప్పుడు వీటిని బ్యాక్ నెక్కి 2 సమానంగా రావడం కోసం బ్యాక్ నెక్ దగ్గర ఇలా టక్ పెట్టుకుందాం, ఒక టక్ పెట్టుకుందాం. ఎందుకంటే 2 మనకి థ్రెడ్స్ ఒక దగ్గరే రావాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ ఒక టక్ పెట్టుకుందాం. పెట్టుకొని దీన్ని ఇక్కడ పెట్టి బాగా రిఫ్లాలండి గట్టిగా. ఎందుకంటే మనం థ్రెడ్స్ లాగి కడతాం కదా, లాగి కట్టేటప్పుడు తెగిపోతాయి. కొంతమంది చూడండి తెగిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంతగానో లాగిన కుట్టినా దీన్ని ఎంత లాగినా సరే రావడానికి అనేది
అవకాశం ఉండదు అనమాట. ఒకే కుట్టేసామనుకోండి, గట్టిగా వేసి కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మెడలు లూజ్ ఉన్నప్పుడు గట్టిగా కట్టారు, కట్టినప్పుడు ఆ థ్రెడ్ అనేది తెగి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంత కుట్టు పడిన తర్వాత అసలు తెగడానికి అనేది అవకాశం ఉండదు అనమాట. పైపింగ్ వెయ్యకముందే థ్రెడ్స్ వేసుకోండి, చూడడానికి నీట్గా ఉంటుంది అనమాట. లేదంటే పైపింగ్ వేసిన తర్వాత థ్రెడ్స్ వేసుకుంటాము అనుకుంటే అది పైన కుట్టు గలీజ్గా కనిపిస్తుంది, బాగుండదు, చూడడానికి బాగుండదు. ఇప్పుడు మెడకి పైపింగ్ అనమాట, మెడ పైపింగ్ వేస్తున్నాను చూడండి. ఇక్కడి నుంచి మనం కరెక్ట్గా ఈ చెయ్యి మన ఇలా నొక్కి రౌండ్ తిప్పుకుంటూ పెట్టండి, రౌండ్ అనేది మనకు అప్పుడు నీట్గా వస్తుంది అనమాట. ఈ షోల్డర్ మీద కుట్టు వెనక వైపుకు పంపించండి, ఇలా గొట్టుతోటి ఇలా అనండి, అన్న తర్వాత ఇలా కుట్టుకుంటూ వచ్చింది. చూసారా, మనకి మొత్తం కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు రౌండ్ తిరిగే కాడ నెక్కుని మనం ఇలా రౌండ్ తిప్పుకుంటూ కుట్టాలి, సాగ తీయద్దండి. కొత్తగా కుట్టే వాళ్ళకి ఏంటంటే, కొత్తగా కుట్టే వాళ్ళకి చెప్తున్నాను, మనం మెడని కుట్టేటప్పుడు ఇలా అన్నాం అనుకోండి, అది అనేది లుక్ రాదనమాట, రౌండ్ అనేది రాదు. మీరు గమనించి చూడండి, అలా లాగి చూడండి. ఇలా ఇప్పుడు నేను చెప్పిన టిప్పు వాడి చూడండి. ఇప్పుడు దీన్ని ఇలా అని చెప్పి నేనేం చేస్తా, ఇదిగోండి ఇలా తిప్పుతాను అనమాట. అప్పుడు మనకి ఆ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం చెయ్యి తిరగాలి తప్ప మనం దాన్ని ఇలా మనకి అనుకూలంగా అనేది క్లాత్ని ఎప్పుడు మలుచుకోవద్దు. మనకి క్లాత్ అనుకూలంగా మనం వెళ్ళాలి తప్ప క్లాత్ని మనకు అనుకూలంగా ఎప్పుడు మలవకండి, అర్థమైందా? అప్పుడు మనకి నీట్గా వస్తుంది అనమాట. మనకి ఇలా కుట్టినప్పుడు ఇలా అన్నప్పుడు నీట్గా వస్తుంది, రౌండ్ అనేది చాలా చక్కగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇలా ఉంది కదా, ఇలా ఇలా లాగొద్దు కుట్టేటప్పుడు. దీన్ని ఇలా పెట్టేసి ఈ రౌండ్ని ఇలాగే ఉంచేసి ఇలా పెట్టి మన పైపింగ్ థ్రెడ్ తిరగాలి, మనం చెయ్యి తిరగాలి తప్ప ఆ జాకెట్ కుట్టేది ఏదైతే ఉందో దాన్ని అస్సలే తిప్పకూడదు. చూసారా, ఇది నా చేతి చెయ్యి ఓన్లీ ఆ థ్రెడ్ పైపింగ్ ఒకటే తిరుగుతుంది, అది చూసారా, అది నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే పక్క చూసుకొని మనకి ఈ క్లాత్ ఉందనుకోండి కట్ చేసేద్దాం. అంటే కట్ చేసినప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి, ప్రాక్టీస్ లేకపోతే చూసుకుంటూ ఏం పర్లేదు, నిదానంగా కట్ చేసుకోండి. ఇది ఎందుకు కట్ చేయమంటున్నానంటే, మీకు పైపింగ్ బ్లౌజ్ లైనింగ్ ముక్కేసినప్పుడు మందంగా వెడల్పుగా రాకుండా పైపింగ్ చేతి పని అనేది నీట్గా వస్తుంది అనమాట. ఇదేంటి పైపింగ్ తిరగేయట్లేదు మనం. ఇప్పుడు ఇలా కూడా కుట్టుకోవచ్చు, ఒకవేళ మనకి ఇలా రాదండి రిస్క్ అండి అనుకుంటే ఇప్పుడు చేతికి నేను ఎలా వేసానో చూసారు కదా, అలాగే బ్లౌజ్ కూడా కుట్టవచ్చు. ఈసారి నేను అలా మీకు ఫ్రంట్ బ్లౌజ్ కూడా ఎలా కుట్టాలో చూపిస్తాను. అలా కుట్టితే ఇలా నీట్గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే చేతి పని వచ్చేసరికి మనకి స్టిఫ్ ఉంటుంది అనమాట, నెక్ అనేది స్టిఫ్ ఉంటుంది. హ్యాండ్ ఇలాగ ఉంటే బాగుంటుంది, కానీ నెక్ ఏంటి థ్రెడ్ వచ్చేసరికి స్టిఫ్ అనిపిస్తుంది. మీకు అది ఎందుకు వస్తుందో నేను చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు అది థ్రెడ్ వేసిన తర్వాత మనకి చేతి పని పెట్టుకుంటే ఎంత నీట్గా ఉంటుంది అనేది చూపిస్తాను. లేదంటే తిరిగేయకుండా క్రాస్ ముక్క తీసుకున్నప్పుడు మనం ఒక పక్క మలిచైనా కుట్టుకోవచ్చు, ఈజీ ప్రాసెస్లో నేర్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అలా నేర్చుకున్న తర్వాత మనం ఇలా ట్రై చేసామనుకోండి, అసలు ఇంక ఇలాగే కుడితే బాగుంటుంది అని మీరే అనుకుంటారు. ఇప్పుడు చూసారా, అంతా నీట్గా నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం క్రాస్ పీసులు కట్ చేసుకుందాం. లైన్ పీసులు ఉంటాయి కదా, క్రాస్ పీసులు కట్ చేసుకుందాం. ఈ అంచు తీసేసేయండి. ఈ అంచు ఎప్పుడు దేనికి వెయ్యకండి. ఆ అంచు వల్ల ఏంటంటే చూడటానికి ముడతలాగా నీట్గా లేకుండా ఉంటుంది అనమాట. ఆ అంచు కట్ చేసుకున్నారనుకో కుట్టేటప్పుడు నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి కూడా ఇందాక మనం పైపింగ్ ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో దీనికి కూడా అలాగే జాయిన్ చేసేయండి. ఇప్పుడు దీన్ని మనం ఇందాక లైనింగ్ మనం నడుము చేసేటప్పుడు ఎలా అయితే అనుకున్నామో అలాగే దీన్ని కూడా ఇలా అనుకున్నప్పుడు మనకి సాఫ్ట్గా వస్తుంది అనమాట. మందం రాకుండా మనం కుట్టేటప్పుడు, మన చేతి పని చేసేటప్పుడు అయినా ఒకసారి డబల్ వేసి మందం ఎక్కిస్తే సూది దిగదు, ఇబ్బంది పడాలి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇలా వేయండి.
దీన్ని ఇలా ఉంది కదా, ఈ కుట్టు ఉన్న దాన్ని ఇలా వేయండి. వేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే బ్లౌజ్ని తీసుకొచ్చేసి ఇది పైకి వేయండి. ఈ పైపింగ్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి పైనుంచి ఇలా పెట్టేసి, ఇప్పుడు ఇందాక మనం అక్కడ చేతి కుట్టేటప్పుడు ఏం చెప్పాను, కుట్టు ఎక్కడైతే వేసామో అక్కడి నుంచే రమ్మని చెప్పాను కదా, ఇప్పుడు ఇది కూడా అక్కడి నుంచే. ఇప్పుడు నేను చూసారా, నేను దీన్ని కూడా లాగట్లేదు. ఇది కింద మన లైనింగ్ లూజ్గా పెట్టుకుంటూ ఇది ఏదైతే ఉందో కుట్టు ఇలా వేసుకుంటూ రండి. ఇలా మనం కుట్టు అనేది నీట్గా వేసుకున్నామంటే అంటే జాకెట్ కుట్టా ఉంటే కుట్టబుద్ధి అవుతుంది. అదే దారాలు పోగులు అట్లా చిక్కగుంటే మనకి ఖర్చులని అట్లా గోలు ఉన్నాయంటే ఆ బ్లౌజ్ అనేది మనకి నీట్గా కుట్టాలన్నా చిరాకు వస్తుంది. ముందు మనం కుట్టడం నేర్చుకునేటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే రిప్పులు ఆపుకోవడం, మళ్ళీ మనకి ఏంటంటే ఈ దార పోగులు అనేవి కట్ చేసుకోవడం, ప్లస్ కుట్టినట్టు మనం చక్కగా ఎంత మనకి ఖర్చులు ఏమన్నా ఎక్స్ట్రా వచ్చినాయి అనుకోండి కట్ చేసామనుకోండి, అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. ఇలాగా అవన్నీ అంత కలిసి ఉంటే మనకు కుట్టాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ముందు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నానండి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే కాదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం బ్లౌజు ఎంత చూసినా నీట్గా రావట్లేదు అని అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుంది అంటే ఇలాగే మనం ఖర్చులు అనేవి తేడా కుట్టడం, లేదంటే మనకి కుట్టేటప్పుడు దారా పోగులు ఇలా ఉంటే మనకి చిక్కగా అనిపిస్తాయి అనమాట. ఒకవేళ రాలేదు, కుట్టు ఊడదీసినప్పుడైనా ఆ దారా పోగులైనా తీసేసి పూర్తిగా మళ్ళీ కుట్టడం ప్రాక్టీస్ చేయండి. అంతేగాని ఆ దారాలతోటి అలాగే ఉంటే మనకి ఆ కుట్టే ఇంట్రెస్ట్ కూడా పోద్ది అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఇది ఇప్పుడైతే వాడండి. రిప్ కంపల్సరీ లాగండి ప్రతి చోట. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా రిప్ అనేది లాగుతూ ఉండండి అన్నమాట. చూసారా, ఇది ఇలాగా మనం కుట్టేటప్పుడు మెడని లాగకూడదు, ఎక్కడ కూడా లాగకూడదు అనమాట. ఇప్పుడు ఇక్కడ కట్ చేసి ఇప్పుడు కొంచెం మనం టక్స్ పెట్టుకున్నాం అనుకో, రౌండ్ తిరిగే కాడ మనం పైపింగ్ వేసాం కదా, నీట్గా రావాలంటే కొంచెం టక్స్ ఇలా మనం ఏదైతే కుట్టేసామో ఆ కుట్టుకాడికి వెళ్ళకూడదండి. కుట్టుకాడు కాకుండా కొంచెం ఏంటంటే ఇంకొంచెం షేప్ రావడం కోసం ఇది మనకి ప్రిన్సింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా చేస్తే గబ్బుకుని మీరు ముందుకు వెళ్ళి కట్ చేశారనుకోండి, అది క్లాత్ కట్ అయిపోయింది. ఇవి జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఇదేంటంటే మనకి ఇంకా మనం కుట్టే దాంట్లో మనం రౌండ్ కుట్టాము, ప్లస్ మనం కుట్టేసిన తర్వాత ఈ టక్స్ అనేది పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా నీట్గా వస్తుంది అనమాట. అది మనం మెడ వేసుకున్నప్పుడు చక్కగా కూర్చుంటుంది బ్లౌజ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మెడ మళ్ళీ మామూలు జాకెట్ ఆల్రెడీ మీరు కుడతానే ఉంటారు కాబట్టి తెలుసు, కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కుడతారు కాబట్టి, ఎవరైనా అలా కుట్టాక ఇలా కుడతారు కాబట్టి, ఇప్పుడు ఇది చూడండి, లైనింగ్ మనం మెడకి ఎలాగైతే ముక్క వేసుకుంటామో అలాగా మలిచేసి కుట్టు లైనింగ్ ముక్క మీద నుంచి రానివ్వండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకేనండి, మామూలుగా అంటే వాళ్ళు కుట్టే వాళ్ళకైతే తెలిసిపోయింది. పాప కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఎలా కుట్టాలనేది తెలియదు కాబట్టి వాళ్ళ కోసం కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. ఇలాగా వేసుకుంటే చూసారా ఇలా నీట్గా వస్తుంది అనమాట. ఇది మళ్ళీ ఇది ఎక్స్ట్రాని లోపలికి ఇలా నెట్టేయండి. ఇలా కుట్టేసి చేతి పని చేసేటప్పుడు పెడదామనేది అనుకోకండి. ఇలా మనం మర్చిపోయి ఇలా కుట్టి ఆ చేతి పని చేసేటప్పుడు లోపలికి అందామంటే అది నీట్గా ఉండదు. ఇప్పుడు దీన్ని ఇలా అనేసి ఇలా మలిచేసేయండి. అది అప్పుడు మనకి ఏంటంటే ఖర్చు అనేది ఎక్స్ట్రా కూడా కనిపించదు, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అనమాట. ఇది ఇలాగా ఇప్పుడు ఈ ఎక్స్ట్రాని కట్ చేయండి. కొత్తగా కట్ చేసేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేయండి. బ్లౌజ్ పీస్ కింద మనకి కత్తెర అనేది అడుగులు ఉంటుంది కదా, అది కట్ అయిందంటే చాలా ఇబ్బంది. మీరు పడ్డ కష్టం అంతా కూడా వేస్ట్ అయిపోద్ది. మళ్ళీ దాన్ని రిపేర్ చేయడానికి చాలా ఇబ్బంది పడాలి. అందుకని కొత్తగా కుట్టే వాళ్ళు ఏంటంటే కత్తెర మనం కట్ చేసేటప్పుడు అడుగున క్లాత్ అనేది మనకి కత్తెరకు తగలకుండా కట్ చేయండి.
చూసారా, మనం తిప్పకముందే అదే తిరిగిపోతుంది అనమాట. మనం కుట్టేటప్పుడు మనం దాన్ని ఎట్లయితే మనం కుడతామో అది అలాగే చక్కగా తిరిగిపోయింది అనమాట, రౌండ్ చక్కగా. ఇప్పుడు దీన్ని ఇలా అనమాట. ఇప్పుడు ఇది ఏంటంటే మనకి మెడ స్టిఫ్గా ఉంటుంది. ఇలా చేతి పని చేసేసుకోండి. దీన్ని ఇలా పెట్టేసి చేతి పని చేసుకున్నాం అనుకోండి, ఇది మెడ స్టిఫ్గా ఉంటుంది ఇలాగా. అర్థమైందా? ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రంట్ డాట్ ఉన్నది, ఫ్రంట్కి నేను జాయింట్ వేస్తున్నాను. ఇప్పుడు నడుము లూజు చూస్తున్నారుగా, కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు సైడ్ కుట్లు వేసేసుకుందాం మొత్తం అన్ని. ఇప్పుడు రెండో వైపు కూడా అలాగే అన్ని కుట్లు సరే కరెక్ట్గా వేసేసుకుంటాం. ఇదండి బ్లౌజు మొత్తం. చూసారా, బయట చూసినా లోపల చూసినా నీట్గా అనిపించాలి. ఇంకా నేను బొందులను అవి పెట్టాలి. సైడ్ ఓవర్లాగ్ చేసిన తర్వాత నేను బొందులు అవి పెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి హ్యాంగింగ్స్ కూడా పెట్టేశాను. ఇవి అయితే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి హ్యాంగింగ్స్ అనేది చూపించలేదు. ఒకవేళ మీకు కావాలి అంటే కామెంట్ పెట్టండి, చూపిస్తా ఎలా కుట్టాలి ఏంటి అనేది. ఇక చూసారా, జాకెట్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనకి జాకెట్ అయిపోయింది. ఇది ఏంటంటే చేతి పని చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇది టోటల్ బ్లౌజ్ అండి.